వరంగల్లో జరుగుతున్న నేరాలపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. నగరాన్ని నేరరహితంగా మార్చే లక్ష్యంతో నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 8 నెలల కాలంలో 36 మందిపై రౌడీ షీట్స్ తెరిచారు. భూ కబ్జాదారులు, ఫైనాన్స్ సంస్థల నిర్వాహకులపై ప్రత్యేక నిఘా పెట్టడంతో పలువురు ప్రజా ప్రతినిధుల అనుచరుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. వరంగల్ నగర్లో నేరాలను నియంత్రించేందుకు పోలీసులు పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. భూ కబ్జాలకు పాల్పడుతున్న వారు, హత్య కేసులో నిందితులు, ఉద్యోగాలిప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్న వారు, మత్తు పదార్థాలను రవాణా చేస్తున్న వారిపై దృష్టి సారించారు. ప్రధానంగా భూ కబ్జాదారులు, ఫైనాన్స్ సంస్థలను నడిపిస్తూ ప్రజల నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారిపై నిఘా పెంచారు. వాహనాలను కుదువపెట్టుకుని అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేస్తున్న ముఠాల సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. పలువురు ప్రజా ప్రతినిధుల అనుచరుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. భూముల ధరలు బాగా పెరిగాయి. ఇదే అదనుగా కొందరు నకిలీ పత్రాలను సృష్టించి భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిని గుర్తించి రౌడీ షీట్లు, వారికి సహకరించిన వారిపై సస్పెక్టెడ్ షీట్లు తెరుస్తున్నారు. రౌడీ షీట్స్ లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 8 నెలల కాలంలో 36 మందిపై రౌడీ షీట్స్, 73 మందిపై సస్పెక్టెడ్ షీట్స్ ను తెరిచారు. గత 3 నెలల్లో 12 రౌడీ షీట్లను తెరిచి నేరస్తుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారు. ఎవరి మీదైనా రౌడీ షీట్స్ తెరిస్తే వారికి ప్రభుత్వ ఉద్యోగం రాదు, విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఉండదు. ప్రతి వారం వారి పరిధిలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం చేయాల్సి ఉంటుంది. అధికారులు మారినప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చే సమయంలో పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలి. ఎక్కడికి వెళ్లినా పోలీసుల నిఘా ఉంటుంది. పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, నేరాలను బట్టి వారిపై రౌడీ షీట్స్, అనుమానిత షీట్స్ తెరుస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.